ఆత్మనిర్భర్ నాయకుడు ఎవడు? ఒక పక్కలనేమో మనకు సైనికుడై ఒక సైన్యం తయారు చేసి జనంతో కలిసి జన సైనికుడై సనాతన సైనికుడై మాట్లాడిన ఒక జన సైనికుడు, పక్కకు స్టార్ డమ్లకెని అల్లముత్తి హబీబో స్టార్ డమ్లకెని వచ్చిన విజయ్. ఇవాళ దక్షిణ భారతదేశం అనేది కేవలం ఒక రీజనల్ పొలిటికల్ అరీనా కాదు బ్రదర్. ఇట్ హ్యాస్ బికమ్ ఎ పొలిటికల్ ఐడియాలజికల్ బ్యాటిల్ ఫీల్డ్. ఒక సూపర్ స్టార్ కట్టర్ హిందూ, కట్టర్ భారతీయుడిని అని చెప్తాడు. ఇంకొక సూపర్ స్టార్ కొత్తది తీసుకొచ్చిండు, నియో ద్రవిడిజం తీసుకొని వచ్చిండు. నా ఐడెంటిటీ ఫస్ట్ అని అంటాడు. యావత్ సౌత్ ఇండియాని కలుపుకపోదాం, కలుసుందాం, జనాన్ని సైన్యంగా మారుద్దామని అన్న జన సైనికుడు ఒకడు ఉంటాడు. ఇంకొకడేమో భాషా ప్రావీణ్యంతో లాంగ్వేజ్ రెసిస్టెన్స్ చూపుతున్న అముతి హబీబు. మన విజయ్ జోసెఫ్ ఒక దగ్గర ఉంటారు. తెలుగు వర్సెస్ తమిళ్, నో, అబ్సల్యూట్లీ నాట్. ఇట్ ఈస్ అబౌట్ నేషనల్ ఇంటిగ్రేషన్ వర్సెస్ రీజనల్ ఫ్రాగ్మెంటేషన్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జనరల్గా నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి ఏదైనా లీడర్షిప్ పొజిషన్లకు ఎవరైనా వచ్చినా చేసినా వాళ్ళకు టైం ఇస్తారు ఎట్లున్నాయని. కాకపోతే మీటింగ్లలో కూర్చున్న పెద్దలు చూస్తూ ఉంటారు, ఈయన ఆలోచన ఏ రకంగా ఉంది. ఆచరణ కొంచెం టైం పట్టవచ్చు, బట్ ఆలోచన స్ట్రాటజీ ఏ రకంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఏమని అంటుంది అంటే ఫస్ట్ టైం రైట్, ఎవ్రీ టైం రైట్ అని అంటుంది. అంటే ఏ ప్రోడక్ట్ నువ్వు తయారు చేసినా అది కరెక్ట్గా ఉండాలా, అది ఎవ్రీ టైం కూడా కరెక్ట్ ఉండాలా అని చెప్తుంది. అది ఒక మేనేజ్మెంట్ యొక్క మోటో. ఆ ఫస్ట్ టైం రైట్, ఎవ్రీ టైం రైట్ ఎట్లా చేయాలా అని అనే దాన్ని కింద అది గ్రౌండ్ లెవెల్ దాకా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, భారత్ని ఆత్మనిర్భర్ చేస్తా అని చెప్పి కలగన్నాడు దేశ ప్రధాని. భారత్ని ఆత్మనిర్భర్త చేస్తానఅంటే ఆత్మదీసి బర్కే భర్తానన్నట్ట కాదు కదా. నీ జాగాలో నువ్వు కొనేటప్పుడు ఇండియన్ కొనాలా అనేది అర్థమాడ. ఏముండదు, నువ్వు పేపర్ ఇట్లా తీసి కాలు మీద కాలు వేసుకొని చాయ్ పత్తి వేసి చాయ్ తాగి బిస్కెట్ ముంచుకుంటా నీ షర్ట్ మీద చుక్కలు పడుకుంటా తాగుకుంటా, గది కాదు ఆత్మనిర్భర్త అంటే. సరే గిరీష్, ఇక్కడ ఫోటో జనసైనికుడిది పెట్టినావు, పక్కకు విజయ్ది పెట్టినావు, చెప్పాలని ఏమనుకున్నావు అని అంటే గదే పెట్టిన. ఆత్మనిర్భర్ నాయకుడు ఎవడు అనే కంపారిజన్లకు తీసుకొని వచ్చిన. ఆత్మనిర్భర్ నాయకుడు కంపారిజన్ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఒక పక్కలనేమో మనకు సైనికుడై ఒక సైన్యం తయారు చేసి జనాన్ని జనంతో కలిసి జన సైనికుడైన ఆ సైనికుడు సనాతన సైనికుడై ఊరుకునేది లేదు, సనాతన ధర్మానికి ఏమన్నా అయితే అని చెప్పి పల్లెత్తు మాట ఏదైనా నాయకుడు మాట్లాడిండు ఎప్పటిదాకా? మాట్లాడిన ఒక జన సైనికుడు, పక్కకు స్టార్ డమ్లకెని అల్లముత్తి హబీబో ఇంకో పాట ఏదో ఉంటుంది, అప్పుడెప్పుడే స్టార్ డమ్లకెని వచ్చిన విజయ్. గిరీష్, నువ్వు మొన్ననే అన్నావు టైం ఇస్తానండి, మళ్ళీ ప్రభాకర్కి ఘననివాళి ఎందుకు అర్పించాడు? సడన్గా నువ్వు గిట్లా నాకు అదిదా సర్ప్రైజ్ అని అన్నావు అనుకో, మా దగ్గరికి ఉంటుంది ఇదిదా సర్ప్రైజ్ అని ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రజల ముంగడికి ఇప్పుడు నరేటివ్ తీసుకొని పోతున్నావు. రాజకీయ యుద్ధం, రాజకీయ కురుక్షేత్రం దక్షిణాననే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్, విజయ్ జోసెఫ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక రాజకీయ భీకర యుద్ధం జరిగితే ఒక పొలిటికల్ అనాలిసిస్ చేయాలన్నా వద్దా? దక్షిణాన జరుగుతున్న ఈ రాజకీయ వ్యూహంలా యుద్ధంలా పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ అని చెప్పి మనం తీసుకుంటే 2 విజన్స్ 1 సౌత్ ఇండియా ఇక్కడ ఆగిపోతుంది. ఒక భారతీయుడిలాగా నా పిన్. ఇవాళ దక్షిణ భారతదేశం అనేది కేవలం ఒక రీజనల్ పొలిటికల్ అరీనా కాదు బ్రదర్. ఇట్ హ్యాస్ బికమ్ ఎ పొలిటికల్ ఐడియాలజికల్ బ్యాటిల్ ఫీల్డ్. ఎస్, ఇట్ ఈస్ ఎ ఐడియాలజికల్ బ్యాటిల్ ఫీల్డ్. ఒక సూపర్ స్టార్ ఇక్కడనే ఉన్నాడు కదా పవన్ నాకు. ఎస్, ఒక సూపర్ స్టార్ కట్టర్ హిందూ, కట్టర్ భారతీయుడిని అని చెప్పి చెప్తాడు. ఇంకొక సూపర్ స్టార్ కొత్తది తీసుకొచ్చిండు, నియో ద్రవిడిజం తీసుకొని వచ్చిండు. నా ఐడెంటిటీ ఫస్ట్ అని అంటాడు. మళ్ళా అముతి హబీబో అనే అరబిక్ పాటకు కొడదామా, లేకపోతే దేవదేవం అని ఒక పాట ఉంటుంది కదా, ఆయనకు ఓటేద్దామా, లేదా మద్దతు తెలుపుదామా? ఒక్కోలేమో యావత్ సనాతనాన్ని ఆర్ సౌత్ ఇండియాని, యావత్ సౌత్ ఇండియాని కలుపుకపోదాం, కలుసుందాం, జనాన్ని సైన్యంగా మారుద్దామని అన్న జన సైనికుడు ఒకడు ఉంటాడు. ఇంకొకడేమో భాషా ప్రావీణ్యంతో లాంగ్వేజ్ రెసిస్టెన్స్ చూపుతున్న అముతి హబీబు.
మన విజయ్ జోసెఫ్ ఒక దగ్గర ఉంటారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ తెలుగు వర్సెస్ తమిళ్. నో, అబ్సల్యూట్లీ నాట్. ఇట్ ఈస్ అబౌట్ నేషనల్ ఇంటిగ్రేషన్ వర్సెస్ రీజనల్ ఫ్రాగ్మెంటేషన్. నువ్వు దక్షిణాన్ని ఎట్లా చీలుస్తా అని చెప్పి కలగంటున్నావు చూడు, ఆ ముచ్చట నుంచి దక్షిణాన్ని ఎట్లా జుడాస్తావు అననే తపస్సు వరకు. ఒక్కోడేమో సౌత్ని భారత్లో కనెక్ట్ చేద్దామని అంటున్నాడు, ఇంకొకడేమో రాజకీయంగా ఐసోలేట్ చేద్దామని చూస్తున్నాడు. నిన్ననే చెప్పిన రీజన్లు ఎందుకో, ఇవాళ దానికి ఆద్యం పోస్తున్నా. ఈ యుద్ధం ఆర్ రాజకీయ వ్యూహం ఎందుకు అవసరం అని చెప్పి మనం మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయాలు తీసుకొని చూస్తే వాళ్ళు జర జాతీయ భావాలు, భారత్, నేషనలిస్టిక్ పాలిటిక్స్ ఎక్సెట్రా. కాకపోతే ఇలా భారతీయ జనతా పార్టీ 13 సంవత్సరాల పరిపాలన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు దక్షిణాన గడ్డివిగని కూడా పనికిరారు. ఇది యాక్సెప్ట్ చేయర్రి. ఎందుకు చెప్పాలా? గడ్డివిగ నాయకులు ఉన్నారు ఇక్కడ. గడ్డి విగటోడు ఉన్నప్పుడు ఆడు గడ్డపార దించుతాడు అని చెప్పి నువ్వు ఊహించుకుంటావు చూడు. ఈడ మా కార్యకర్తలది గ్రహచారంలా గాడిదలు డ్యాన్స్ చేస్తున్నాయి, మళ్ళా గ్రహాలు గట్టిగా లేక. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఎందుకు వస్తుంది పక్కకు పెట్టు, చిచి. భారతీయ జనతా పార్టీ యొక్క నేషనలిస్టిక్ అజెండా కూడా సౌత్లో పెనట్రేట్ కాలే 13 సంవత్సరాలలో. ఉన్నది కూడా కోల్పోయింది కర్ణాటకలో. తమిళనాడు కాడికి నువ్వు తీసుకొని చూస్తే ద్రవిడ గండికోట ఉండేది, కంచుకోట ఉండే, గండికోట కాదు కంచుకోట ఉండే 1967కేని. దాన్ని ఛేదించింది ఎవరు? విజయ్. గడీలు బద్దలు కొట్టిండా లేదా? గడీలు బద్దలు కొట్టిండు అనే నరేటివ్ కాడికి తీసుకొని వస్తే ఇద్దరు సూపర్ స్టార్లు మళ్ళీ సిల్వర్ స్క్రీన్కేని వచ్చిన వాళ్ళే. రాజకీయాలలో డిస్రప్షన్ తీసుకొని వచ్చిర్రు బ్రదర్. ఏంద్రా అని అనే లోపల ఒక దిక్కు నీకు పవన్ కళ్యాణ్ కనబడతాడు, విజయ్ కనబడతాడు. విజయ్ అయితే మ్యాసివ్ సక్సెస్తో వచ్చిండు. సో ఈ ఇద్దరు సూపర్ స్టార్లను కంపారిజన్ చేసి చూస్తే ఒకడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యిండు, ఇంకొకరు ఏకంగా చీఫ్ మినిస్టరే అయిపోయినరు టు గవర్న్ ది పాలిటిక్స్. ఒక్కోళ్ళేమో కలుపుకుపోయే తత్వం కింద అలయన్సులు ఫామ్ చేసి రాజకీయాలల్లో ఓడిపోయి ఓటమి చూసి జట్కా తిని జటాధరుడి అంశంలా నిలబడి జనసైనికుడైండు, డిప్యూటీ సీఎం అయిండు. కలుపుకపోయే రాజకీయం కనిపించింది. ఇటు పక్కన విజయ్ నువ్వు తీసుకొని ఉన్నావు అనుకో, ఏదైతే ప్రభుత్వాల మీద ఉన్న యాంటీ ఇన్క్యూబెన్సీ వ్యతిరేకత అని అంటాం కదా, దీన్ని ఎమోషనల్గా క్యాప్చర్ చేసి చిటికెలతో చిటికేసేసాడు. ఎందుకు డిస్కస్ చేస్తున్నావు గిరీష్ అని అంటే, ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ ఎవరైతే నా వెనకకు ఉన్నారు చూడు, ఇట్లా గనిపెట్టేది ఉండే నన్ను తెచ్చేది ఇట్లా కొడుతుండే ఇద్దరికి. ఇద్దరు మా సూపర్ స్టార్, లేదే సీఎం అయిందా, లేదే డిప్యూటీ సీఎం అయిందా. ఈ ముచ్చట ఎందుకు తీసుకొస్తున్నాం అని అంటే, వీళ్ళిద్దరూ రేపు 2029 ఎలక్షన్స్లో చాలా ప్రభావం చూపబోతున్నారు. అందుకే విషబీజాలు మీ మనసులో నాటే లోపల కల్పవృక్షాలు కూడా నాటాలి కదా, అందుకే నాటుతున్నా. భారతీయ జనతా పార్టీ యొక్క సదర్న్ ఎక్స్పాన్షన్ ఫస్ట్ బంద్ కావాలంటే ఇది బీజేపీ అనేది మళ్ళీ రావాలా, భజన జనతా పార్టీ అనేది బంద్ కావాలా, ఆడికి రావాలా. ఇది బీజేపీ సౌత్ ఎక్స్పాన్షన్కి కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు నాయకులు బీజేపీ తీసుకొస్తున్న నిర్ణయం ఏదైతే ఉందో డీలిమిటేషన్ పాలిటిక్స్, దానికి ఇంపార్టెంట్. హిందూ కల్చర్ పాలిటిక్స్కి కూడా నాసుంటోడికి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దక్షిణాన. హూ ఇస్ ప్రో హిందూ బై అండ్ హూ ఇస్ ప్రో భారత్ బై. ఆబ్వియస్గా ఈ 2 క్వశ్చన్స్ ఎన్ని మాట్లాడినా మేము బతాలేం కదరా, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మాకు వస్తాయి. నౌ ఈ సిల్వర్ స్క్రీన్ అనేది నో లాంగర్ ఏ సినిమా పాలిటిక్స్, ఇట్ ఈస్ అన్ ఐడియాలజికల్ సక్సెషన్ పాలిటిక్స్. ఇక్కడ మొదలైంది ఆట. సో నువ్వు ఐడియాలజికల్ డిఫరెన్స్ తీసుకొని చూసినావు అనుకో, నువ్వు పవన్ కళ్యాణ్ని తీసుకొని వచ్చినావు అనుకో, ఒక కల్చరల్ నేషనలిజం కనిపిస్తుంది. విజయ్ దగ్గర ద్రవిడియన్ రీజనలిజం కనిపిస్తుంది. నీకు పవన్ కళ్యాణ్ దగ్గర భారత్ ఫస్ట్ అని చెప్పి ఒక నినాదం కనిపిస్తుంది. ఇక్కడ తమిళ్ ఐడెంటిటీ ఫస్ట్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ కలుపుకపోయే తత్వం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుని ఆ రోజు డంప్ చేసినట్టు కూడా అయిపోయేది, అట్లా పోలే ఆయన కలుపుకొని పోయింది. ఈ కలుపుకొని పోయినందుకు ఏమైందో అనేది నేను తర్వాత చెప్తా. సో మీకు ఇక్కడ కనిపించింది ఇంటిగ్రేషన్ పాలిటిక్స్ అనిపించింది. ఇక్కడ ఫస్ట్ ఎవడొద్దు నేనే ఫస్ట్ వస్తా తర్వాత చూద్దాం అని చెప్పి తర్వాత కలుపుకున్నారు. ఆ కలుపుకున్న వాళ్ళు కూడా ఎవరో కాదు, కాంగ్రెస్ వాళ్ళు. రెసిస్టెన్స్ పాలిటిక్స్ కనిపించింది. ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ధర్మ కనబడ్డది నీకు. ఇక్కడ సంక్షేమం ఐడెంటిటీ కనబడ్డది. ఇక్కడ బత్తాయినే కదా న్యాచురల్గా మాట్లాడాలి కదా, మీరు ఇచ్చిరు కదా బిరుదు, నేను ఎందుకు పోగొట్టుకుంటా. బత్తాయి నుంచి పెద్ద బత్తాయి అవుతా, పెద్ద బత్తాయి ప్రోమాక్స్ అవుతా, కానీ చిన్నగా అయితే కాను కదా నేను. సో ఇక్కడ ఎన్డీఏ యాలీ కనిపిస్తారు. ఈడ మనోడు డంకేపే చోటు నేను గెలవనే అని అన్నప్పుడు, నువ్వు గెలవనే అన్నప్పుడు మేము ఎందుకు నెత్తి మీద పోసుకోవాలి నిన్ను సంవత్సరం పాటు విడ్డూరంగా, అంతేనాగా. పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడితే ఈ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సనాతన హిందూ. టెంపుల్ల గురించి మాట్లాడతాడు, హెరిటేజ్ గురించి మాట్లాడతాడు, జాతీయవాదం గురించి మాట్లాడతాడు. ఇవన్నిటిని కలుపుకొని
గవర్నెన్స్ చేద్దామని చెప్పి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ రాజకీయం నువ్వు క్లియర్ కట్గా చూస్తే ఆయన ఏమన్నాడంటే, ఎస్ నీ ప్రాంతీయ భావాలను కూడా నువ్వు ప్రోత్సహించవచ్చు, భారతీయుడు వై, సనాతన సైనికుడు వై అనే తత్వం నీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది జనసైనికుడి దగ్గర. బట్ అదే నువ్వు విజయ్ బీజేపీ తీసుకొని చూస్తే అబ్సల్యూట్గా అడుగేసుడు కాడికేని యాంటీ బీజేపీ పొజిషనింగ్ తీసుకోవచ్చు. గంగరవడంచలో బీజేపీ పక్కకు వెళ్దాం. బట్ నువ్వు ఎక్కడ పోయినావు? ప్రభాకరన్ దగ్గర పోయినావు. నువ్వు ఉదయనిధి స్టాలిన్ మొన్న పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైనా మాట్లాడినావు? నువ్వు సైలెంట్గా ఉన్నావు. అట్లీస్ట్ అక్కడ మాట్లాడకపోయినా బయటికి వచ్చి ఇన్ని రోజులు నడిచింది, ఇట్లా నడవద్దు, నేను అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి నువ్వు మాట్లాడాలి. సో తమిళ్ ఐడెంటిటీ పాలిటిక్స్ నువ్వు తీసుకొని వస్తున్నావు. దాని తర్వాత నీ రాజ్యాధికారం కోసము ఎన్ని సంకనాకే పథకాలు తీసుకొచ్చినావు అని అనేది ఇక నీ సంక్షేమమే చెప్పాలి, నువ్వు చేసే సంక్షేమమే చెప్పాలి. ఇక్కడ చేయలే, నేను ఇన్నే పోటీ చేస్తా, నాకు అదే చాలు, నాకు అత్యాశ వద్దు, నాకు అత్యాశ వద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. నాకు అది పాట గుర్తొచ్చింది. ఆడ కాదు ఈడ కాదు అమీరుల్లా మేడ కాదు, గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగువారి తాండాలోన ఎమ్మ చెడువు చెట్టున్నది, అది ఎమ్మ చెడు చెట్టు కింద తల్లి నొప్పులు పడుతున్నది అనే లోపలనే గిటార్ మోగైంది. టారనట్ట టారనట్ట 21కి ఆగిపోయిండు. పవన్ ఈ స్పీకింగ్ రూట్స్ విత్ యూనిటీ, బట్ హీ హ్యాజ్ అ థాట్ ఆఫ్ ఐసోలేటెడ్ పాలిటిక్స్. జర మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గురించి, విజయ్ గురించి కూడా మాట్లాడదాం. పొలిటికల్ స్ట్రగుల్ అని అంటారు కదా, పుణ్యానికి ఏది దొరకదు బ్రదర్, లైఫ్లో స్ట్రగుల్ అనేది ఉంటుంది. 2014 నుంచే తీసుకుందాం, మనకందరికి అక్కడి నుంచే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో మేమేం చేయలేదు, 2014కైనా మోడే చేసుకుంటూ వచ్చిరంటే మేము ఆడికేనే తీసుకుంటాం. మా కళ్ళ కంతలు కట్టిరు, అప్పటిదాకా మేము అప్పుడే కంతలు ఇప్పినాం. చాలా పెద్ద బత్తాయిలం, మరి బిరుదు మీకు ఎందుకు పీకనికి ఇచ్చిరా? అది తీసేస్తేనే నేను కూడా బయటకు వస్తాను, లేకపోతే మీకు ఇంకా అనిపిస్తా. 2014లో ఈ జన సైనికుడు టీడీపీ బీజేపీ అలయన్స్కి కూడా మద్దతు తెలిపిండు. 2019లో నిజంగా చెప్తే ఘోరాతి ఘోరంగా అవమానం కూడా పడ్డాడు. ఆయన కూడా ఓడిపోయిండు, అన్ని సీట్లు ఓడిపోయిండు, 2 దగ్గర పోటీ చేసిండు, 2 దగ్గర ఓడిపోయిండు. జన సైనికుడికి కేవలం గెలిచిండ్రు అనంటే ఒకటే ఒక సైనికుడు అసెంబ్లీలో కూర్చున్నాడు. అదే వేరే అయిన ఉంటే నాకు తెలిసి సినిమాలకు వెళ్ళిపోతుండే, స్టార్డమ్ చూసుకుంటుండే. బట్ ఈ జన సైనికుడు గ్రౌండ్లో నిలబడ్డాడు, రైతులతో కలిసి రాజకీయం చేసిండు, పోరాడిండు, వాళ్ళ ప్రతిపక్షాల మీద పోరాడిండు, అధికార పార్టీ మీద పోరాడాడు, దాని తర్వాత ఆంధ్ర స్పెషల్ స్టేటస్ మీద కూడా ఒక 2-3 సార్లు మాట్లాడిండు, నాకు గుర్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిండు, ఇల్లీగల్ బాక్సైట్ మైనింగ్ మీద అండ్ ఇల్లీగల్ మైనింగ్ మీద కూడా మాట్లాడిండు. విజయ్ అబ్సల్యూట్గా స్టార్డమ్తో వచ్చిండు, స్టార్డమ్తోనే సీఎం అయిండు. పవన్ రాజకీయాలలో స్ట్రగుల్ అయ్యి వచ్చిండు, ఓటమి రుచి చూసిండు. ఓటమి చూసినోడు ఖచ్చితంగా గెలుస్తాడు, గెలిచినోడు ఓడక తప్పదు. విజయ్ ఓడిపోవాలని చెప్పి నేను కోరుకోలేదు, బట్ ప్రకృతి యొక్క నియతి నేను మాట్లాడుతున్నా. 2024లో ఒక అర్త్క్వేక్ కూడా తీసుకొని వచ్చిండు. ఎవరు? ఈ 6 అడుగుల బుల్లెట్. ఈ 6 అడుగుల బుల్లెట్ 2024లో ఒక అర్త్క్వేక్ తీసుకొని వచ్చిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో టీడీపీకి 135 సీట్లు, అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిజ్ అలయన్స్. ఈయన చేసిన కృషి, ఈయన క్యాటలిస్ట్ అయిండు. ఇలా టీడీపీ డిబిరి అని కొట్టుకుంటా అంటే ఏం లేదు, బ్యాండ్ మోగినా ఆ బ్యాండ్లకైనా వచ్చే సప్పుడు ఈయనదే. భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఆడికైనా వచ్చినా అది కూడా ఘనత పవన్ కళ్యాణ్దే. ఎందుకు చెప్తున్నానంటే 21 పోటీ చేసిండు, 21 మా అక్కి కిరికిరి డంకెపే చోట్ అని చెప్పి గెలిచిండా లేదా? 100% స్ట్రైక్ రేట్, 100%. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి 40 సీట్లు అడిగినా ఇస్తుండనొచ్చు. నాకు 21 కావాలని నేను 21 పోటీ చేస్తా. అత్యాశ దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి 21కి స్ట్రైక్ రేట్ మాత్రం 100% కొట్టిండు. ఇవాళ యాక్టర్ కింగ్ మేకర్ అయిండు ఆంధ్రాలో. ఆ కింగ్ మేకర్ డిప్యూటీ సీఎం అయినా వెనక నిలబడ్డాడు, మీకు పరిచయం అయిండు. గిరీష్గా జనసేనలో జాయిన్ అవుతున్నావు అని అంటే నేను ఏడ జాయిన్ కానరా, నేను ఏడ జాయిన్ కాను. ఆయన దేశం వైపు ఉంటే నేను ఆయన వైపు ఉంటా, ఆయన భారత్ వైపు ఉంటే నేను ఆయన వైపు ఉంటా, ఆయన సనాతన ధర్మం వైపు ఉంటే నేను గులాంనైతా జిన్లా ఉంటా. చూడు గిట్లా రాయాలంతే, గిట్లా రాస్తే చెప్పు హుకుం మేరే ఆకా అని చెప్పి నేను నిలబడతా. నా క్లియర్ కట్ చెప్తున్నా నేను నా లైఫ్లో. దేశం ధర్మం ఇనేది లేదే కదా, వీళ్ళు డైలాగులు కొడతారు, మేము ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. హీ హాజ్ షోన్ ఎ డెవలప్మెంటల్ పాలిటిక్స్ విత్ హిందూ కల్చరల్ కాన్ఫిడెన్స్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చెప్తున్నా. పవన్ కేవలం సీట్లు గెలవలే, ఒక కల్చర్ని లెజిటిమైజ్ చేసిండు, జాతీయవాదాన్ని సౌత్లా నిలిపిండు, 100% స్ట్రైక్ రేట్తో కొట్టిండు. ప్రస్తావన తీసుకొని మాట్లాడితే 10 సంవత్సరాల పొలిటికల్ జర్నీ పవన్ది. చిటికెలు వచ్చిండు, చిటికెలు గెలిచిండు, సీఎం అయిండు. ఈయనకు
నాడి కొంచెమో గొప్పనో తెలుసు. నాడి తెలంగాణ తెరవకపోయినా తెలుసుకో పవన్ అన్న. ఈ మధ్య అప్పట్లాగా నోరు జారకు తెలంగాణ మీద. నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నీ పెద్ద ఫ్యాన్ని, నీకు తెలియదు, నీ పెద్ద ఫ్యాన్ని. కాకపోతే రాజకీయాలలో ఫ్యాన్లు ఉండరు. ఇవో నేను చెప్తున్నా, 6 అడుగుల బుల్లెట్వే కరెక్టే, కానీ అది గన్లో పెడితేనే బుల్లెట్, లేకపోతే అది బిల్ వేసుకునే సిగ్గు బిల్ అవుతుంది మళ్ళీ. సో గ్రాస్ రూట్స్ అజిటేషన్స్ నుంచి వచ్చిండు, డిప్యూటీ సీఎం అయిండు గవర్నెన్స్తో, పాలసీ ఎక్స్ప్లోజర్ కూడా తెలుసు. కరెక్టా రాంగా? ఓటమి రుచి చూసిండు కదా. ఈడ సూపర్ స్టార్ వచ్చిండు, ఎంట్రీ అయిండు, ఫ్యాన్ క్లబ్ని మొత్తం ఎక్కడెక్కడ ముతి అబీబో అని అన్నాడు, మలన పితాతే అని అన్నారు. గవర్నెన్స్ ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే ఇట్లా వచ్చి చేయి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. క్యాంపెయిన్ హెవీ పాలిటిక్స్ నడిచినాయి. విజయ్ ఎంట్రీ కూడా మంచిదే, కాదని అని అంటలేను, మ్యాసివ్ బట్ సడన్. అడ్వాంటేజెస్ ఏమున్నాయి విజయ్కి అని చెప్పి మాట్లాడితే 85,000 ఫ్యాన్ క్లబ్లు ఉన్నాయట. ఎవరికి? విజయ్కి. నాకు ఎన్నోసార్లు ఫోన్ వచ్చి నువ్వు విజయ్ అంటే అవరాను అని చెప్పి నాకు కూడా ఫోన్లు వచ్చినాయి. నన్ను పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కూడా నాకు రాలే, సీరియస్గా చెప్తున్నా. నన్ను విజయ్ అన్నప్పుడు మాత్రం వచ్చినాయి. ఉదయ్ గారు కొడితే కూడా నాకు వచ్చినాయి. ఉదయ్ ఒకసారి ఏదో నెగటివ్ కొట్టిడు మనోడి మీద, అప్పుడు కొట్టినప్పుడు కూడా నాకు వచ్చినాయి. బట్ ఎస్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ దట్ యాంటీ ఇన్క్యూబెన్సీ అని అంటాం కదా, అది కన్వర్ట్ చేసుకున్నాడు. విజయ్ రైజ్ అందరినీ షాక్ చేసిందొచ్చు, టీవీకే రైజ్ అందరినీ షాక్ చేసిందొచ్చు, కాదని అంటలేను. బట్ మనోడు దక్షిణాన షేక్ చేయగలుగుతాడా అని అనేది ఇంపార్టెంట్. ఈ షాకు షేక్ అవుతుందా అని అనేది. విజయ్ రైజ్ ఎక్స్ప్లోజివ్ ఉండే, పొలిటికలీ టెస్టెడ్ కూడా ఉండే, కాకపోతే నాయకుడు అన్టెస్టెడ్ అని చెప్పి మాట్లాడుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాక వచ్చేసిండు బిగ్ బాస్లకు. ఇది లొల్లి. క్రౌడ్స్ మూమెంటం వచ్చింది, బట్ రాజకీయ ఐడియాలజికల్ పాత్ రాగలుగుతుందా అని అనేది క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఇవన్నీ దాటిండు, ఓడిపోయిండు, అవమానపడ్డాడు. అలయన్స్లు ఎట్లా చేయాలనో తెలుసుకున్నాడు, మేనేజ్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు రుచి చూస్తున్నాడు. కాంబినేషన్ చూడండి. సో విజయ్ అనేది ఏమున్నది అంటే ఎమోషనల్ మొబిలైజేషన్ నడిచింది ఫ్యాన్లది. తమిళనాడు ఒక హోప్ కోసం వెతుకుతుంటే ఈయన హోప్ అయి వచ్చిండు. మళ్ళీ హోప్ ఇస్తాడా ఇయ్యడా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ ఎండ్యూరెన్స్ కంటిన్యూ అవుతుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ విజయ్ రాజకీయం కేవలం స్టార్డమ్ కాగిపోతుందా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. నాకో పెద్ద క్వశ్చన్, ఇది పెద్దగా పోతుందని నాకు తెలుసు. నా క్వశ్చన్ ఏముంటుంది అని అంటే హిందుత్వం వర్సెస్ ద్రవిడిజం. మ్యాక్స్ ముల్లర్ గారి మాటలు నేను మాట్లాడడం, ఈ కోర్ ఐడియాలజికల్ క్లాష్ అనేది మాకు ఉంటుంది. పవన్ గుడిల గురించి మాట్లాడతాడు, నా నాగరికత గురించి మాట్లాడతాడు, నా సనాతన ధర్మ విలువల గురించి మాట్లాడతాడు. ద్రవిడియన్ భాషా ప్రావీణ్యంతో రాజకీయాలు పవన్ చేయలే. సో పవన్ రాజకీయం నాకు యూనిటీని స్ట్రెంగ్తన్ చేసినట్టు అనిపిస్తుంది. ద్రవిడియన్ పాలిటిక్స్ అని చెప్పి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావు చూడు, నాకు ఒక పొలిటికల్ అబ్స్టకల్ కనిపిస్తున్నది. విజయ్ బిలీవ్స్ ఇన్ ఎ 3 language ఫార్ములా ఆర్ ఈ అపోజెస్ 3 language ఫార్ములా. ఐఎమ్ సారీ, విజయ్ అపోజెస్ 3 language ఫార్ములా. హీ రేజెస్ కాంట్రడిక్షన్స్. పవన్ కళ్యాణ్ మోడల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. హీ ఫ్రేమ్స్ దట్ ఎనీ లాంగ్వేజ్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ భారత్, విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ మై కల్చర్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ భారత్. అదే కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మాట్లాడేది. పవన్ ప్రమోట్స్ ఐడెంటిటీ వితౌట్ ఇన్సెక్యూరిటీ, బట్ విజయ్ ప్లేస్ పాలిటిక్స్ విత్ లింగ్విస్టిక్ కన్ఫ్రంటేషన్. డీలిమిటేషన్ తీసుకో, సదర్న్ స్ట్రాటజీ తీసుకో, ఇవన్నీ నువ్వు తీసుకున్నా, ఏడ పెట్టుకున్నా, ఏడ మాట్లాడినా ఇవాళ నువ్వు ఎవరికి నిలబడతావు అని అనేది చూడు. వెన్ ఇట్ కమ్స్ టు ఐడెంటిటీ, వెన్ ఇట్ కమ్స్ టు స్టెబిలిటీ, వెన్ ఇట్ కమ్స్ టు గవర్నెన్స్, వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ ఇంటిగ్రేషన్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ నీ ఆత్మ హిందుత్వ, నీ ఐడియాలజీ ఏంది అనేది నువ్వు చెక్ చేసుకో. నేను కంపారిజన్ చేస్తలేను. ఇఫ్ యూ వాంట్ నేషన్ ప్లస్ రీజన్, హీ ఈజ్ ద బాస్. ఇఫ్ యూ వాంట్ రీజన్ వర్సెస్ నేషన్, హీ ఈజ్ ద చాయిస్. ధర్మ అండ్ డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ ఐడెంటిటీ, గవర్నెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ ఎక్స్పెరిమెంట్, అలయన్స్ బిల్డర్, ప్రొటెస్ట్ మొబిలైజర్, స్టెబిలిటీ, ఎమోషనల్ మూమెంట్. ఇంతగానో మాట్లాడుతున్నా, బుల్లెట్లు రాసుకొని వచ్చినాయి. ఎందుకంటే ప్రభాకర్ అన్ని ఫస్ట్ అడుగే ఖతర్నాకేసిండు కదా మనోడు. సో ఇట్ విల్ బి డిసైడెడ్. ద ఫ్యూచర్ సౌత్ ఇండియా విల్ నాట్ బి డిసైడెడ్ బై ఎ సినిమా. విల్ బి చరిష్మా ఒకటే ఉండదు బ్రదర్, చరిష్మా ఒకటే ఉండదు, క్యారెక్టర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆడికేని మొదలవుతుంది. ఈ క్యారెక్టరే నీ గవర్నెన్స్ చూపుతుంది, నీ ఐడియాలజికల్ క్లారిటీ ఇస్తుంది, నీ ఎకనామిక్ గ్రోత్ చూపుతుంది, నీ నేషనల్ పొజిషనింగ్ చూపుతుంది. సో మళ్ళా మీ అడుగులు ఏ రకంగా ఉంటాయని అనేది మీ కమెంట్ రూపంలో చెప్పండి. విజయ్కి ఉన్న ఫ్యాన్స్కి ఇప్పుడు మా మీద కోపం రావచ్చు, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్స్కి మా మీద ప్రేమ పెరగవచ్చు. బట్ నేను రాజకీయ దృక్పథంలో ఆలోచించిన, సినిమా దృక్పథంలో నేను ఆయనకు ఫ్యాన్ ఉండొచ్చు. బట్ రాజకీయాలలో నేను పవన్ కళ్యాణ్ని విమర్శించిన, ఆయన మళ్ళా ఏదైనా
తెలియకనో తెలుసో ఏది మాట్లాడినా రాజకీయంలో తెలిసి తెలియక అనేది ఏమి ఉండదు. అమూల్ బేబీలు గారు ఎవరు రాజకీయాలలో, అందరు కాంప్లికేటెడ్ బాయ్లే, కాంప్లైంట్ బాయ్లు గారు. నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని చెప్పి రాజకీయాలలో మాట్లాడేటట్టు ఉండదు. సో మీ చాయిస్ ఏంది? దక్షిణాన మనకు దిక్కు ఉందా? ఈ ఇళ్ళని పట్టుకొని గోదావరి ఈదలేమనేది అర్థమైపోయింది నాకు. భారత్ మాతాకి జై.